పాఠశాలలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమర్థవంతమైన భాగస్వామ్యానికి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 ఉపయోగపడుతుందని తెనాలి మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. స్థానిక మారిసుపేటలోని నల్లమోతు చెంచు రామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో బుధవారం తెనాలి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండలంలోని అర్బన్, రూరల్ మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ అన్ని పాఠశాలల్లో మెగా పేటీఎంను పండగ వాతావరణంలో నిర్వహించాలని, అందరూ విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి పాఠశాలల్లో అమలవుతున్న విద్యా సంబంధమైన అభివృద్ధి కార్యక్రమాలను తెలియపరచాలని సూచించారు. రెండవ ఎంఈఓ జయంతిబాబు మాట్లాడుతూ తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో ఈ రోజు నుంచి జమ చేస్తారని తెలిపారు. లీప్ యాడ్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా తల్లిదండ్రులు వారి ఫోన్లోనే తల్లికి వందనం నిధులు జమ అయింది లేనిది తెలుసుకోవచ్చన్నారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులందరూ తల్లిదండ్రులకు తెలియపరచాలన్నారు. సమావేశంలో తెనాలి మండలంలోని ప్రైమరీ, యూపీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ప్రధానోపాధ్యాయుల సమావేశంలో వార్షిక సంవత్సరం మొదలైంది కాబట్టి 2026-27 దీనిలో భాగంగా మెగా పీటీఎం 4.0 అంటే ఇది మెగా పీటీఎం జరగబోతుంది 24 జూలై 24వ తారీఖున. ఇప్పటికే తల్లికి అకౌంట్లో డబ్బులు పడ్డాయి, అవన్నీ కూడా చెక్ చేసుకోండి అందరూ కూడా. మరి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎలిజిబుల్ తల్లిల యొక్క ఖాతాలో డబ్బులు వేస్తారు, అది కూడా చెక్ చేసుకోండి. ప్రభుత్వం మరి మీకు మంచి అవకాశాన్ని కల్పించింది కాబట్టి తల్లి ఆర్థిక సౌలభ్యం కోసం కూడా అమౌంట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ డబ్బుల్ని చెక్ చేసుకొని తీసుకోండి. పిల్లల యొక్క చదువు కోసమే ఖర్చు పెట్టండి, వాటిని పిల్లలు చదువుకోవడం కోసం దాన్ని వినియోగించుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి దాన్ని అందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. ఇంకేమన్నా పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ల దగ్గర గ్రీవెన్స్ ఇవ్వచ్చు, వాళ్ళు యాప్లో అప్లోడ్ చేస్తారు, అది కూడా గమనించాలా. మరి అందరికీ వేస్తారు, ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా వేస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. అది ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ప్రైవేట్ పాఠశాల కావచ్చు, ఏ పాఠశాల అయినా సరే డబ్బులు అమౌంట్లో క్రెడిట్ అవుతాయి కాబట్టి మీ అకౌంట్ని కేవైసీ చేయించుకోండి. ఏమన్నా తేడా ఉన్న వాటిని కూడా స్కూల్స్కి వస్తున్నాయి, ఆ వచ్చినవి కూడా సవరించి మళ్ళీ స్కూల్ యాజమాన్యం వాళ్ళు పంపిస్తున్నారు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు, ఇది గమనించాలా.